తెలంగాణకు మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, ప్రస్తుతం అయితే వాతావరణం శాఖ అధికారులు చెప్పినట్టుగానే వాతావరణంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. అంచనాలో అయితే కరెక్ట్ గా అదే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరులుగా వానలు కురుస్తాయి. అలాగే ఎల్లుండి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఆవర్తన ప్రభావం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మరో 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇటు ఐఎండీ కూడా చెప్పడం జరిగింది. సో చూసుకోవచ్చు, నిన్న నైట్ దాదాపుగా 1, 2, 3 గంటలు అయితే జోరుగా వర్షాలు కురిశాయి. అలాగే రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి కూడా చూసాము. అలాగే వాహనదారులు చాలా వరకు కూడా ఇక్కట్లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూసాం. అలాగే మెయిన్ గా ఇటు మాసప్ ట్యాంక్, అలాగే ట్యాంక్ బండి ఏరియా, అలాగే జూబ్లీ హిల్స్, బంజారీ హిల్స్, చాలా ఏరియాలో కూడా ఇటు బాలానగర్, జీడిమెట్ల, సికింద్రాబాద్ ఏరియాలో అయితే చాలా వర్షపాతం కూడా నమోదైంది. నిన్న ముషీరాబాద్ లో కూడా 74 మిల్లీమీటర్ల వర్షము, అలాగే ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఇలా భూపాలపల్లి, ములుగు, ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు. ఇటు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి, భువనగిరి, పలు జిల్లాలు కూడా నిన్న నైట్ కంటిన్యూగా వర్షపాతం కూడా నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ కూడా అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. అలాగే మన హైదరాబాద్ లో నిన్న అయితే కురిసినటువంటి వర్షానికి పూర్తిగా జలమయం అవడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు టీమ్స్ ఏర్పాటు చేసిన టీమ్స్ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. సో మొత్తం కూడా మాన్సూన్ టీమ్స్ అంతా అలర్ట్ అయ్యి ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ పూర్తిగా వాటర్ ని తొలగించి వాహనదారులను సాఫీగా జర్నీ కొనసాగించే విధంగా అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే మరో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు అయితే అధికారులు సూచిస్తున్నారు. ఆశ. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.